అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం ఒక సిమెంట్ కట్టడం గురించి మాట్లాడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల 80 ఏళ్ల ఆశ, వాళ్ల ఆకాంక్ష, వాళ్ల పోరాటానికి నిలువుటద్దమైన పోలవరం ప్రాజెక్ట్ ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ మహాయజ్ఞం ఎలా మొదలైంది? ఇన్ని దశాబ్దాల పాటు ఎందుకు ఆగింది? చివరికి ఇది ఏం సాధించబోతోంది? పదండి ఈ కథలోకి లోతుగా వెళ్దాం. అవును, ఇది కేవలం ఇటుకలు, కాంక్రీటుతో కట్టిన నిర్మాణం కాదు. తరతరాలుగా ఎదురుచూస్తున్న ఒక కల, లక్షలాది రైతుల బతుకులకు భరోసా ఇచ్చే ఒక జీవనాడి. ఈ ఒక్క మాట చాలు ఈ ప్రాజెక్ట్ వెనుకున్న భావోద్వేగాన్ని, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. సరే, మరి ఇంత పెద్ద కథ ఎక్కడ మొదలైంది? అసలీ ప్రాజెక్ట్ ఎందుకంత ముఖ్యమైంది? దాని మూలాల్లోకి ఒకసారి వెళ్ళొద్దాం రండి. ఒక్కసారి ఇక్కడున్న ఈ తేడాను చూడండి. ఒకవైపేమో గోదావరి నది రూపంలో లక్షల కోట్ల లీటర్ల నీళ్లు మన కళ్ల ముందే వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మరోవైపేమో అదే రాష్ట్రంలో పొలాలు బీటల వారి రైతులు చుక్క నీటికోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ సమస్యే ఒక అద్భుతమైన ఆలోచనకు దారితీసింది. 1941లో, అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందే, ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక గొప్ప ఇంజనీర్ ఒక సింపుల్ ప్రశ్న అడిగారు. సముద్రంలో కలిసిపోతున్న ఈ నీటిని ఆపి అవసరమైన వాళ్లకు, బీడు భూములకు ఎందుకు మళ్లించకూడదు అని. ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్క ఆలోచన, అదే పోలవరమనే ఈ 80 ఏళ్ల కలకి బీజం వేసింది. ఐడియా అయితే అద్భుతంగా ఉంది, కాని అది నిజమవడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ తర్వాతేం జరిగిందో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. 1941లో పుట్టిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో చూడండి. మధ్యలో 1980లో టంగుటూరి అంజయ్య గారి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. చివరకు 2004లో అసలైన పనులు మొదలయ్యాయి. అంటే ఆలోచన పుట్టిన దగ్గర నుంచి పనులు మొదలవడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. ఒక తరం గడిచిపోయింది. మరి ఎందుకిలా జరిగింది? ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎందుకు దశాబ్దాల పాటు ఫైళ్లకే పరిమితమైంది అంటే కారణాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు డబ్బుల్లేక, మరికొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల. వీటికి తోడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాధాన్యతల మారడం, అధికారుల జాప్యం, ఇవన్నీ కలిసి ఈ కలను ముందుకు వెళ్లకుండా చేశాయి. కానీ ఆ కల చచ్చిపోలేదు. 21వ శతాబ్దంలో దానికి మళ్లీ ప్రాణమొచ్చింది. ఆ టర్నింగ్ పాయింట్సేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే కథ పెద్ద మలుపు తీసుకుంది. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞమనే ఒక భారీ కార్యక్రమం మొదలుపెట్టారు. పోలవరాన్ని ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అక్కడినుంచి పనుల్లో వేగం పెరిగింది. ప్రాజెక్ట్ ప్రయాణం గాడిలో పడింది. అందుకే అప్పటినుంచి ప్రజలు దీన్ని ఓ ప్రాజెక్ట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది కేవలం నీళ్లిచ్చే డ్యాం కాదు, తమ బతుకుల్ని, తమ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ అని వాళ్లు గట్టిగా నమ్మారు. ఇక 2014లో ఇంకో కీలకమైన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని ఏకంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దీంతో పెద్ద సమస్య, అంటే డబ్బుల సమస్య తీరిపోయింది. ప్రాజెక్ట్ ఆగకుండా ముందుకు వెళ్లడానికి ఇది చాలా పెద్ద బూస్ట్ ఇచ్చింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ప్రాజెక్ట్ కట్టడం వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలు ఏంటి? ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గోదావరి ఒక మహానది. అలాంటి నది ఉద్ధృతిని ఆపి ఒక డ్యాం కట్టడం అంటే అస్సలు చిన్న విషయం కాదు కదా. ఇందులో ఎన్నో ఊహించని సాంకేతిక సవాళ్లుంటాయి. అవేంటో చూద్దాం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది ఒక భారీ వ్యవస్థ. ఇందులో 5 ముఖ్యమైన భాగాలున్నాయి. 1 గోదావరి ప్రవాహాన్ని ఆపే మెయిన్ డ్యాం. 2 స్పిల్వే, అంటే చరిత్రలో ఎప్పుడూ చూడనంత పెద్ద వరద వచ్చినా సరే డ్యాంకి ఏమీ కాకుండా నీటిని సేఫ్గా కిందకి పంపే ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. 3 రాష్ట్రంలోని చివరి పొలానికి కూడా నీరందించే కాలువల నెట్వర్క్. 4 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే పవర్ స్టేషన్. ఇక 5వది, అత్యంత ముఖ్యమైనది, ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వేలాది కుటుంబాలకు పునరావాసం కల్పించడం. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకున్న టైంలో 2020లో వచ్చిన భారీ వరదలు ఒక పెద్ద దెబ్బతీశాయి. డ్యాం పునాదుల్లో నీళ్లు ఊరుకుండా ఆపే ఒక కీలకమైన భాగం, డయాఫ్రాగం వాల్, తీవ్రంగా దెబ్బతింది. ఇది నిర్మాణంలో ఊహించని చాలా పెద్ద ఎదురుదెబ్బ. అయినప్పటికీ మన ఇంజనీర్లు వెనకడుగు వేయలేదు. ఆ క్లిష్టమైన సవాల్ను కూడా స్వీకరించి రిపేర్ పనులు చేపట్టారు. ఇన్ని కష్టనష్టాల కోర్చి, ఇన్ని దశాబ్దాలు ఎదురుచూసి
ఈ ప్రాజెక్టును ఎందుకు కడుతున్నారు, దీనివల్ల నిజంగా ఏం జరగబోతోంది, ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 7 లక్షల ఎకరాలు. చిన్న విషయం కాదు. ఇన్ని లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కాబోతున్నాయి. రైతుల జీవితాల్లో ఇది ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఆలోచించండి. సాగునీరే కాదు, కరెంటు కూడా. పరిశ్రమలు నడవాలన్నా, ఇల్లు వెలగాలన్నా పవర్ కావాలి కదా. ఈ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 960 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ వస్తోంది. అంటే పర్యావరణానికి మేలు చేస్తూనే అభివృద్ధి అన్నమాట. ఇంతేనా? అంటే ఇంకా ఉన్నాయి. 100 గ్రామాలకు మంచినీటి కష్టాలు తీరుతాయి. ప్రతి ఏటా గోదావరి వరదలతో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయే భయం తప్పుతుంది. మొత్తం మీద ఇది ప్రాంతం రూపురేఖలనే మార్చేస్తుంది. అందుకే ఇదొక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనం ముగింపుకు చాలా దగ్గరగా ఉన్నాం. స్పిల్వే, కాలువలు లాంటి పెద్ద పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు మన దృష్టి అంతా ప్రధాన డ్యాం నిర్మాణం, పునరావాసంపైనే ఉంది. ఆ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే 2027 చివరికల్లా ఈ 80 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఒక కొలిక్కొస్తుంది. ఈ కల పూర్తిగా సాకారమవుతుంది. ఆ రోజు మరెంతో దూరంలో లేదు. అందుకే మనం మొదటనుకున్నట్టు పోలవరం కేవలం ఒక డ్యాం కాదు. అది దశాబ్దాలుగా ప్రజలు గుండెల్లో దాచుకున్న ఆశ, ఎన్నో అడ్డంకుల్ని దాటిన పోరాటం, చివరకు మనమందరం కలిసి సాధించబోతున్న ఒక చారిత్రక విజయం.